ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. సో ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వీడియో వచ్చి వితౌట్ ఆయిల్ మటర్ పన్నీర్ చేస్తున్నాను. యాక్చువల్గా అది నా ఫేవరెట్ అండ్ నేను నో ఆయిల్ ఫుడ్ మటర్ పన్నీర్ ఓన్లీ వాటర్తో చేస్తాము. సో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఫస్ట్ అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో జీరా వేసుకునేసేయాలి, ఆయిల్ వేసుకోకుండా. అండ్ అలానే కాసేపు జీరా రోస్ట్ చేయాలి విత్ మీడియం ఫ్లేమ్. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ యాడ్ చేసుకోండి. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది జీరాది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆనియన్ యాడ్ చేసేసుకునేయండి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అట్లా తిప్పుతూ ఉండాలి ఆనియన్ అండ్ జీరాని. చూసారా, ఆనియన్ లైట్గా లో ఫ్లేమ్లో చేస్తూ ఉంటే లైట్ ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో. సో ఇప్పుడు వచ్చి మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటాము. అయితే చిల్లీ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు స్పైస్ ఇష్టం కాబట్టి. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ దాంట్లో చేసేటప్పుడు స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే లైట్గా నీళ్ళు చల్లొచ్చు మీరు. గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత 2 minutesకి మీరు ఇట్లా క్లోజ్ చేసేసేయండి, అది స్టీమ్ అవుతుంది. మాది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నో ప్రాబ్లం. నార్మల్గా చేసేవాళ్ళ దాంట్లో ఇలా కలుపుతూ ఉండేటప్పుడు లైట్గా వాటర్ చల్లుకోండి. అండ్ నౌ టైమ్ టు యాడ్ టమోటా. సో నేను గైస్ మీకైతే మ్యాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్లో చేయడానికి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెము సపోర్ట్ బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే. అండ్ ఇప్పుడైతే 1 tablespoon జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1 tablespoon మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 tablespoon ఎల్లో యాడ్ చేస్తున్నాను. అండ్ 1 tablespoon గరం మసాలా. అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టఫ్లోకి మసాలా వెళ్ళేలాగా బాగా కలిపేసుకునేయండి. ఒక 2 minutesకి క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ చూసుకున్నారంటే స్మెల్ గుమ్మగా వస్తుంది. అండ్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆయిల్ లేకపోయినా కూడా ఇంత బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు టమోటా స్మాష్ చేసేసేయండి, ఎక్కడ కూడా స్టిక్ అవ్వలేదు. అండ్ మీరు చేస్తేనే మీకు ఇది స్మెల్ కానివ్వండి తెలుస్తుంది. ఆయిల్లో యాక్చువల్లీ టేస్ట్ ఉండదు, ఇంకెందుకు ఆయిల్ యాడ్ చేయాలి. సో మనం వాటర్తోనే చేసుకోవచ్చు ఫుడ్. ఆయిల్ లేకుండా కూడా మనం ఫుడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న మటర్ రెడీ. మటర్ వేసేస్తున్నాను, నీట్గా ఫ్రై చేసుకుంటాము మసాలా పట్టేలాగా. అండ్ ఒక 2 minutes తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుంటాము. సో దీన్ని కూడా ఒక 2 minutes బాయిల్ చేయనిద్దాం. ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సో ఇప్పుడు మనం ఈ పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇంకొక 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది, మన ఫుడ్ రెడీ అయిపోతుంది. పన్నీర్ వేసుకున్న తర్వాత 1/2 cup దాకా వాటర్ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. మీరు కూడా ఈ డిష్ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో 5 minutes తర్వాత అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. So and my roti also ready. No oil roti. So here is without oil matar paneer ready and with the roti. Thank you for watching. Bye bye.